సో డిజాల్వ్డ్ ఆక్సిజన్ గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సినటువంటి 3 ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఈరోజు మీ ముందు ఉంచుతాను. అందులో మొట్టమొదటిది రొయ్యకు ఎంత ఆక్సిజన్ కావాలి? 1 కేజీ రొయ్యకు 1 గంటకి అర గ్రాము ఆక్సిజన్ అవసరమవుతుంది. మళ్ళా రిపీట్ చేస్తాను. 1 కేజీ రొయ్యకు 1 గంటకి మ్యాక్సిమం అర గ్రాము ఆక్సిజన్ అవసరం అవుతుంది. రోజు మొత్తానికి 1 కేజీ రొయ్యకి 12 గ్రాముల ఆక్సిజన్ అవసరమవుతుంది. ఉదాహరణకి మన పాండ్లో 3 టన్నుల రొయ్యలు ఉన్నాయనుకోండి. ఈ 3 టన్నుల రొయ్యకి అవసరమయ్యే ఆక్సిజన్ సుమారు 36 కేజీలు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మనం ఇచ్చే ఫీడ్కి ఆక్సిజన్ డిమాండ్ ఉంటుంది. మనం ఇచ్చే ఫీడ్కి 1 కేజీ ఫీడ్ మనం ఇస్తున్నామంటే దానికి 1250 గ్రాముల ఆక్సిజన్ అవసరమవుతుంది. మళ్ళా రిపీట్ చేస్తున్నాను. 1 కేజీ ఫీడ్కి 1250 గ్రాముల ఆక్సిజన్ అవసరమవుతుంది. సో మనం ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్ ఉంది కదా, మన పాండ్లో 3000 కేజీలు 3 టన్నులు రొయ్యలు ఉన్నాయనుకుంటే సుమారుగా 3 బస్తాలు మేత ఇస్తాం. సో 3 బస్తాలు 75 కేజీలకి కేజీకి 1250 గ్రాముల లెక్కన మనం క్యాల్కులేట్ చేసినట్లయితే సుమారుగా 94 కేజీలు ఆక్సిజన్ డిమాండ్ ఫీడ్కి ఉంటుంది. పాయింట్ నెంబర్ 2. ఇక థర్డ్ పాయింట్కి వచ్చినట్లయితే మనకున్నటువంటి టోటల్ ఆక్సిజన్ డిమాండ్లో 15% మాత్రమే రొయ్యలు వాడుకుంటాయి. మిగతా 85% కూడా ఈ ఫీడ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్లాంక్టాన్ కావచ్చు, మిగతా కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ కావచ్చు, బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ కావచ్చు, వీటన్నిటికీ కలిపి 85% అవుతుంది. సో నేను ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని అడిగేది ఏంటంటే, జనరల్గా మనం వింటూ ఉంటాం 500 కేజీలకి బయోమాస్కి ఒక ఏరేటర్ అని, దాన్ని మార్చి మళ్ళా 300 కేజీల రొయ్యలకి ఒక ఏరేటర్ అవసరం అని, దాన్ని మళ్ళా మార్చి 250 కేజీలకి ఒక ఏరేటర్ అవసరం అని చెప్పేసి మనకు జనరల్గా చెప్తూ ఉంటారు. కానీ లాజికల్గా గమనించినట్లయితే మనం రొయ్యలకు అవసరమైన దానికంటే కూడా 3 రెట్లు మనకి ఫీడ్కు ఆక్సిజన్ అవసరం. ఇప్పుడు మనం రొయ్యలను బేస్ చేసుకొని ఏరేషన్ ఇస్తే బెటరా, లేదా ఫీడ్ను బేస్ చేసుకొని ఏరేషన్ ఇస్తే బెటరా అన్నది మీరే చెప్పాలి. మీకు ఇంకొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. కావలి ఏరియాలో వాళ్ళు చాలా ఎక్కువ స్టాకింగ్ డెన్సిటీకి వెళ్తారు. వాళ్ళందరూ కూడా ఫీడ్ను బేస్ చేసుకొని ఏరేషన్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళ క్యాల్కులేషన్ ఏంటంటే 1 బస్తా ఫీడ్ పోతుంది అంటే దానికి 6 హెచ్పి ఏరేషన్ ఇవ్వాలి, లేదా అంతకన్నా పెంచి ఇవ్వాలి. ఉదాహరణకి మనం తీసుకున్న కేసులో 3 బస్తాల ఫీడ్ పోతుంది అంటే 3 ఆర్లు 18 హెచ్పి ఎగిరేషన్ లేదా అంతకంటే పెంచి ఎగిరేషన్ ఇవ్వటం వాళ్ళు స్టార్ట్ చేశారు. వీళ్ళు ఒక ఫార్మర్ దగ్గర నుంచి ఒక ఫార్మర్కి ఈ ఫార్ములా కాపీ చేసుకొని చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. సో ఎయిరేషన్ అనేది బయోమాస్ను బట్టి కాదు, ఫీడ్ని బట్టి బెటర్గా ఉంటుంది. కాబట్టి ఫీడ్ని బట్టి ఎయిరేషన్ ఇచ్చినట్లయితే మనకి రిజల్ట్ బాగా ఉంటుంది. మీరు కూడా మీ ఒపీనియన్ని కింద కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. మా ఆల్ఫా బయాలజికల్ సంస్థ ఎప్పుడు కూడా మీకు అవసరమైన సమయంలో అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ ట్రాన్స్ఫర్మేషన్కి ఉపయోగపడుతున్న ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.